హాయ్ గైస్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కర్నూలు దగ్గర జరిగిన బస్ యాక్సిడెంట్ గురించి. అసలు అది ఎలా జరిగిందో చూసుకుందాం. బస్సులో మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారండి. వారిలో 20 మంది దాకా ప్రాణాలు అయితే కోల్పోయారు. 3 గంటల సమయానికి ప్రమాదం అయితే జరిగింది. బైక్ బస్ కింద ఇరుక్కుపోవడంతో స్పార్క్స్ వచ్చి వెంటనే ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది. బస్సు క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. సాక్షుల ప్రకారం చాలామంది ప్రయాణికులు ఆ సమయంలో నిద్రలో ఉన్నారు. ఇంతలో ఫైర్ సిబ్బంది వచ్చి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే టైంకి దాదాపు చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయారండి. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఇవి. ప్రాణం కంటే విలువైందంటూ ఏదీ లేదు. ప్రయాణించే ప్రతిసారి సేఫ్టీ బెల్ట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడున్నాయో చూసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ హృదయపూర్వక సానుభూతి. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.